నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. పాస్టర్ అభినయ్ దర్శన్ పైన జరిగిన దాడి, అది దాడి కాదు ఒక డ్రామా అంటూ ఇప్పుడు పోలీసులైతే బయట పెట్టడం జరిగింది. మరి ఎందుకు ఆ దాడి కావాలని తన పైన తనే ఎందుకు చేయించుకున్నాడు? దీని వెనకాల ఏ కుట్ర ఉంది? అసలేం స్క్రిప్ట్ ఉంది? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సామాజిక వేత్త డాక్టర్ నవీన్ కుమార్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. సో ఇప్పుడు ఈ పాస్టర్ ఎవరైతే ఉన్నారో అభినయ్, ముందుగా అసలు తను సోషల్ మీడియాలో అంతంత మాత్రాన తెలుసు. ఒకే రోజులో తను ఫేమస్ అవ్వాలి అని చెప్పేసి ఇలా తన పైన తనే దాడి చేయించుకొని మా పాస్టర్‌లకి ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది. మా క్రిస్టియన్స్‌కి ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి సో తను కొన్ని వీడియోలు కూడా బయట పెట్టడం జరిగింది. నాకు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పడం జరిగింది. సో తీరా చూస్తే ఇంకా తన పైన తనే దాడి చేయించుకోవడం జరిగింది. సో ఇది అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? ఇప్పుడు పాస్టర్ అభినయ్ దర్శన్ గారు ఆయన ఇది బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నమాట వాస్తవం. ఆయన వివిధ యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటికి వ్యక్తపరచడం కూడా జరిగింది. హ్మ్. జరిగింది ఆయన్ని అక్కడ ఎక్కడ పాడేరు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర ఉంది ప్రెజెంట్. హ్మ్. అక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. నాకు థ్రెట్ ఉంది. హ్మ్. కాబట్టి ప్రజలారా మీరు కూడా వినండి అని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత అతను ఎవరైతే ఫోన్ చేసిండో అతని ఫోన్ నంబర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. హ్మ్. అంటే మనము దేని మీద మనం ఆధారపడి బ్రతుకుతున్నాం? భారత రాజ్యాంగం మీదనే కదా! హ్మ్. రాజ్యాంగంలో ఈ అన్ని వ్యవస్థలన్నవి ఉన్నాయి కదా! హ్మ్. హోమ్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళున్నారు, తర్వాత డాక్టర్స్ ఉన్నారు. అంటే అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు కదా! హ్మ్. మరి దీని మీద బాధ్యత ఎవరికి లేదా? అంటే హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా! హ్మ్. మరి ఆమె ఏం చేస్తున్నారు? అతనికి థ్రెట్ ఉందన్నప్పుడు ఇప్పుడు డీఎస్పీలు, ఐజీలు, ఎస్పీ ఈ రేంజ్ పెద్ద పెద్ద క్యాడర్ పోలీసు ఇక్ వాళ్ళు ఉన్నారు కదా! అయితే ఇక్కడ అతను థ్రెట్ ఉంది అని చెప్పాడు గానీ, సోషల్ మీడియా ద్వారా అతనెళ్లి కంప్లెయింట్ ఇవ్వలేదే? సార్ ఇప్పుడు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పిన. హ్మ్. ప్రాణహాని ఉంది అని నేను మీకు చెప్పినప్పుడు అంటే మీకు సమాచారం వచ్చినట్టే కదా! మీకు ఇంటెలిజెన్సీ అన్నది ఉంది కదా! హ్మ్. ఉంటది కదా ఇంటెలిజెన్సీ. హ్మ్. ఓహో! పలానా వ్యక్తి పలానా చోట ఉన్నాడంటే వానికి ఏదో ప్రమాదం ఉంది అన్నప్పుడు మరి అతనికి తగినటువంటి సెక్యూరిటీని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వానికి. హ్మ్. ఇప్పుడు ఒక్క వ్యక్తి పాదయాత్ర చేస్తేనే భయపడుతున్నారంటే, అందరూ ఏకమై చేస్తే పరిస్థితి ఏంది? సరే ఇప్పుడు ఇది మ్యాటర్ ఎక్కడికో ఎళ్ళడం దేనికి గానీ, ఇప్పుడు తన పైన తనే దాడి చేయించుకున్నాడని జెప్పేసి ఇప్పుడు పోలీసులైతే నిర్ధారించారు. సో, మరి ఎందుకు చేయించుకోవాల్సొచ్చింది? దేనికోసం చేయించుకున్నాడు? రాజకీయ పరంగా తనకి ఫేమస్ కావాలనుకుంటున్నాడా? ఎక్కువ అభిమానం పెంచుకుందాం, ఒక సింపతి క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాడా? లేదంటే మతపరంగా ఏమన్నా సింపతి క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాడా? బ్రదర్, బ్రతికున్న మనిషిని కూడా చనిపోయినట్టు సర్టిఫికేట్లు ఇస్తున్నారు. హ్మ్. ఇది క్లియర్. హ్మ్. తాను దాడి చేయించుకోడు. హ్మ్. దానిని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక రాజకీయం చేయాలి. హ్మ్. ఆ రాజకీయం కోసం ఇది ఆడుతున్న డ్రామా. హ్మ్. ఇప్పుడు అక్కడ గొయ్యి ఉన్నది లేదా బావి ఉన్నదని చెప్పి తెలుసు మనకి. హ్మ్. మనం ఆ బావిలోకి దిగుతామా? లేదు. దిగితే మనకి ఈతొచ్చైనా ఉండాలి. హ్మ్. లేదా మన ప్రాణాలను మనం కాపాడుకునేటువంటి దమ్మైనా మనకుండాలి. హ్మ్. అవునా కాదా? మరి అతను ఎట్ట చేపించుకుంటాడు? హ్మ్. మరి అంటే వాళ్ళే చెప్తున్నారు గదా! సార్ చెబుతారు సార్. హ్మ్. మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలను తీసుకురండి. ఒకవేళ అతను నిజంగానే అలానే చేసిండంటే అతన్ని ప్రజా కోర్టులో శిక్షించండి. హ్మ్. ప్రజా కోర్టు పెట్టి శిక్షించండి. హ్మ్. ఇప్పుడు మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. ఇది క్లియరు. హ్మ్. అట్లనే ఇక ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తే ఈ డ్రామా ఆడినంటే నెక్స్ట్ ఇంకొకళ్ళు తయారైతారు. అవును. సో దీనికి ఎక్కడికో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. హ్మ్. తర్వాత ఇంకొక ఉదాహరణ చెబుతున్నా బ్రదర్. హ్మ్. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఇంట్లో మనము సాంబార్ తయారు చేసినప్పుడు హ్మ్. రకరకాల వెజిటబుల్స్ ఏస్తాం. హ్మ్. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ములక్కాయ, దోసకాయ, బెండకాయ, దొండకాయ హ్మ్. ఇవన్నీ ఎందుకేస్తాం? ఇవన్నీ ఒకట ఎందుకేస్తాం మనం? ఫైనల్‌గా ఒక టేస్ట్ అంటే కోసం. ఒక రుచి కోసం ఏస్తాం. హ్మ్. ఓకేనా? తర్వాత కొంతమందికి అవి ఏసినప్పుడు అవేమైతది నచ్చనోడు తీసి పక్కకు పెడతాడు. హ్మ్. అంతే కదా!
ఇది కూడా అంతే. అన్ని మతాలను మనం గౌరవించాలి. అందరూ ఈక్వల్ అన్న విధంగా ఉండాలి. మనకు నచ్చకపోతే మన దారి మనం చూసుకోవాలి. ఇప్పుడు అతను సెపరేట్‌గా ఉండడు. ఏ క్రిస్టియన్స్‌కి అన్యాయం జరుగుతుంది అంటే కాబట్టి ఇప్పుడు ఇదంతా జరిగినా గాని మీరు అతనికి సపోర్టివ్‌గా మాట్లాడుతున్నారనుకోవచ్చా? నేనసలు సపోర్ట్ మాట్లాడే ప్రసక్తే లేదు. హ్మ్. నేనేమంటున్నా వెరీ క్లియర్‌గా చెబుతున్నా. హ్మ్. అతను ఆ విధంగా నిజంగానే దాడి చేపించుకొని ఉండుంటే హ్మ్. అతన్ని ప్రజా కోర్టు పెట్టి ఉరిదీయండి. హ్మ్. తప్పు లేదు. హ్మ్. అంటే ఇంకొకడు తయారవ్వకుండా ఉంటాడు. ఒకవేళ నిజంగానే చేయించుకున్నాడు అనుకుంటే, హ్మ్. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అనుకుంటే గనక, హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎవరికైతే నిందితులున్నారో వాళ్ళకి ఒక్కొక్క పర్సన్‌కి 10, 10,000 ఇవి ఇచ్చి, హ్మ్. నా పైన ఎలాంటి మరీ ఎక్కువ గాయాలు కాకుండా, హ్మ్. పైన పైన గాయాలు చేసేసి, నా కార్‌ని ధ్వంసం చేసేసి, హ్మ్. మీరెళ్ళిపోండి మిగతాది నేను చూసుకుంటా అని చెప్పడం దేనికి? ఒకవేళ నిజం అనుకుంటే గనక. నేనొక విషయం హ్మ్. చెబుతున్నా. అతనికి గాయమైంది గదా! హ్మ్. గాయమైనప్పుడు కొన్ని వీడియోలలో ఏమొచ్చిండ్రు? కోడి రక్తం అన్నారు. కోడిని కోసినాక రక్తం అంతసేపు ఉండదు. వెంటనే గడ్డగట్టిద్ది. హ్మ్. మరి రక్తపు మరకలు ఎట్లుంటాయండి? హ్మ్. మరి ఇది ఫేక్ గాదా? హ్మ్. అవునా కాదా? ఇప్పుడు మనము బ్లడ్ ఏ జంతువునైనా కోసినప్పుడు అది 5 నిమిషాల్లో డ్రై అయితది. హ్మ్. మరి అక్కడ మరకలు ఎట్టున్నాయి? మరి బ్లడ్ గడ్డగట్టి ఉండాలి గదా! హ్మ్. మరి దానికేమంటారు మీరు? కానీ మీరు దేని గురించి చెప్పండి? కరెక్టే సార్. హ్మ్. దానికేమంటారు మీరు? ఓకే. అదంతా మళ్ళీ అక్కడ ఏదో ఒకటి జరిగిందన్నట్టు. కదా! హ్మ్. ఇప్పుడు నేను పోతూ పోతూ మీరు నన్ను కత్తితో పొడవని నేనెందుకు చెబుతా? హ్మ్. కత్తితో నన్ను పొడిస్తే నా ప్రాణమే గదా పోయేది. రాజకీయాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి, చూసాము. అదే ప్లాన్ చేశాడు అని చెప్పేసి గూడా బయట వినిపిస్తున్న టాక్. వాళ్ళు గూడా అదే చెప్తూ ఉన్నారు. నేను రాజకీయ పరంగానే కొద్దిగా సింపతి క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఇలా చేశానని చెప్పేసి గూడా వాళ్ళ అనుచరులు గూడా చెప్తూనే ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయంగా సింపతి కావాలంటే అది చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. అతను ఏం చేశాడంటే నిజాయితీగా ప్రశ్నించాడు. హ్మ్. ప్రశ్నించాడు కాబట్టే అక్కడున్నటువంటి అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పగబట్టారు. హ్మ్. అంతేగాని దీనికి ఇప్పుడు ఒక మసిబూసి మారేడుగా చేసి, ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పి నిజం చేస్తే అది హ్మ్. కరెక్ట్ విధానం కాదు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్, ఇంటెలిజెన్సీ వాళ్ళున్నారు కదా! హ్మ్. మీరు తీయండి. దాని గురించి అసలు ఏం జరిగిందో తీయండి. హ్మ్. దాన్ని తీసి నిజ నిర్ధారణ చేసి, "అరే బాబు! నీలాంటోళ్ళు ఇట్లా ఉండటం వల్లేరా ఇట్లా జరుగుతుంది." అంటే మాలాంటోళ్ళు కూడా దాన్ని ఖండిస్తాం. హ్మ్. అప్పుడే ఖండిస్తాం. అక్కడనే ఖండిస్తాం. హ్మ్. చూస్తాం కదా మేము సో, గూడా. ఇప్పుడు ఇదంతా నిజం అనుకుంటే గనక ఇలాంటి వాళ్ళ వల్ల మిగతా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళకి కూడా మాటొస్తుందనుకోవచ్చా? ఖచ్చితంగా వచ్చిద్ది. హ్మ్. అనుకోవచ్చో కాదు. ఖచ్చితంగా వచ్చిద్ది. హ్మ్. హ్మ్. సో, అంటే ఇక్కడ గూడా ముఖ్యంగా అతను టార్గెట్ ఏంటంటే గిరిజనుల ప్రజలు. గిరిజన ప్రజలు అంటే ఎవరైతే సాధారణమైన వ్యక్తులుంటారో గుట్టలలో, కొండలలో ఎవరైతే ఆదివాసీలు. ఉంటారో సో, ఆదివాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళతో మత ప్రచారం చేస్తున్నాడు అని జెప్పేసి ఎక్కువ వినిపిస్తూ ఉంది. దీని గురించి ఏం జెప్తారు? వాస్తవంగా గిరిజనులు అంటే వాళ్ళు అడవి తల్లి ముద్దు బిడ్డలు. హ్మ్. అవును. వాళ్ళు అడవిని నమ్ముకొనే వాళ్ళు బ్రతుకుతారు. హ్మ్. వాళ్ళకి మనకున్నటువంటి ఫెసిలిటీస్ గాని, మనకున్నటువంటి విధంగా వాళ్ళ యొక్క సంప్రదాయాలుండవు. హ్మ్. ఓకేనా? వాళ్ళని చైతన్యవంతులు చేయటం కోసమని అభినయ దర్శన్ గారు అక్కడి నుంచి ప్రారంభించారు పాదయాత్రని. హ్మ్. అందులో తప్పేముందండి? వాళ్ళకి తాగటానికి నీళ్ళివ్వండి, హ్మ్. కరెంట్ లేదు, రోడ్లు లేవు, ఏ ఫుడ్డుండదు. హ్మ్. వాళ్ళ పరిస్థితి అది. అంటే పేదవాడి దగ్గరికెళ్ళి వాడిని పరామర్శించి, వానితో భోజనం చేసి వాళ్ళ దగ్గర కలిసుంటే అది తప్పా? హ్మ్. తప్పండి. మీరు బడాబాబులు రారు. ఏ పేదవాళ్ళని పట్టించుకోరు. ఎలక్షన్‌లప్పుడేమో నా తమ్ముడు, నా అన్న, నా చెల్లి అదని, ఇదని చెబుతారు. హ్మ్. కల్లబొల్లి మాటలు చెప్పి ఓటు బ్యాంకింగ్ కోసం మీరు రాజకీయాలు చేస్తారు. ఓట్లు రిజల్ట్ వచ్చినాక గద్దెనెక్కినాక వాడిని ఎగిరి తంతే వాడు పోయి ఆడనే ఉంటాడు. హ్మ్. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలయింది కదండీ! ఇంకా కొన్ని గ్రామాలలో కరెంటు కూడా లేని పరిస్థితులున్నాయి మరి. హ్మ్. దానికి సమాధానం ఏంది? అంటే ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఏ కేంద్ర ప్రభుత్వం వచ్చినా గానీ, పేదల యొక్క బ్రతుకులు మార్చడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాదు. ఇది హ్మ్. వెరీ క్లియర్. అది. అయితే ఇంకొకటి అక్కడ ఆయనకి జనాదరణ పెరుగుతున్నదన్నటువంటి భయం పట్టుకోవటం వల్లనే అతని మీద దాడి జరిగిందని నేను స్పష్టంగా చెబుతున్నా. అంటే ఇప్పటికి దాడి జరిగిందనే జెప్తున్నారు గానీ, వాళ్ళ మాట ఇప్పుడు ఏదైతే జెప్పారో అదంతా అబద్ధం అంటారా మీరు? ఖచ్చితంగా. వాళ్ళు నిర్ధారించినప్పుడు నా అభిప్రాయం ఖచ్చితంగా చెబుతున్నా బ్రదర్. హ్మ్. అది అబద్ధమని నేను చెబుతున్నా. హ్మ్. ఈళ్ళు నిజం అన్నప్పుడు ప్రూవ్ చేయండి.
హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రవీణ్ పగడాల గారిని తీసుకుంటే హ్మ్. బండి పడ్డప్పుడు మనిషి యువతలకు పడతాడు, బండి హ్మ్. మీద పడి ఉంది. హ్మ్. మరి దాన్ని ఏమనుకోవాలి? హ్మ్. అంటే ఎవడైనా హత్య చేసేసిండు అనుకోవాలా, లేదా ఆయన చచ్చిపోయి బండిని ఆయన మీద వేసుకుండు అనుకోవాలా? హ్మ్. ఇప్పుడు దీనికి కూడా అంత జరిగిన దాన్నే మసిబూసి మారేడుగా చేసిండ్రు. ఇదెంతండి? అంటే ఇక్కడ మీరు పోలీసులని తప్పు పడుతున్నారనుకోవచ్చా? నేను పోలీసులను తప్పు పట్టట్లా, ఏ వ్యవస్థను తప్పు పట్టట్లా. హ్మ్. నేనేమంటున్నానంటే ఇంటెలిజెన్సీ వర్గాలు, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలున్నాయి. మీరు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి హ్మ్. నిజ నిజాలను బయటికి తీసుకురండి. ఇప్పుడు తన భార్య గూడా ఇంతకుముందు ఏదైతే విచారణ జరుగుతూ ఉందో, దానికి ముందు మాకు బెదిరింపు కాల్స్ వచ్చాయండి. మాకు ఇలాంటి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. దాని తర్వాత ఎప్పుడైతే విచారణ కొనసాగుతూ ఉందో, అప్పుడు అవును మేమే చేయించుకున్నామని జెప్పేసి తన భార్య లొంగిపోవడం జరిగింది. తను లొంగిపోవడం జరిగింది. అంటే లొంగిపోయారంటే వాళ్ళకి గూడా థ్రెట్టింగ్ ఉందన్న భయంతో లొంగిపోయి ఉండొచ్చు. హ్మ్. అంతే గదా! ఇప్పుడు పైసున్నోడికి, పైసలేనోడికి తేడా ఉందిగా. అవును. ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయో వాళ్ళ పేర్లు జెప్తే అయిపోతుంది గదా! అవును. వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరమే ఉందండి. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ట్రేస్ ఔట్ చేస్తే యాడ్నుంచొచ్చినయి వస్తాయి గదా లిస్టు. హ్మ్. రాదా? అంటే మరి పోలీసులు ఏం మరి జేస్తున్నారనుకోవచ్చు? వాళ్ళు జేయాలి గదా! వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు జేయాలి గదా! హ్మ్. వాళ్ళ కాల్ డేటా తీయాలి గదా! అసలు ఉంటే గదా! మ్యాటర్ ఉంటే గదా! వాళ్ళు చేయడానికి. మరి మ్యాటర్ ఉంటే అంటే మరి కాల్స్ ఎట్టొచ్చినియి? ఇప్పుడు మీకు గూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎప్పుడన్నా వచ్చాయా? అంటే మీరు గూడా ఇట్లా క్రైస్తవుల పరంగా గూడా మీరు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు గాబట్టి, సో, మీకు గూడా ఎప్పుడైనా వచ్చాయా ఇట్లాంటివి? నాకు ఇటువంటియేమి రాలే. హ్మ్. సో, ఇప్పుడు మీలాంటి వాళ్ళని టార్గెట్ జేయనప్పుడు మరి వాళ్ళనే ఎందుకు టార్గెట్ జేసిరనుకోవచ్చు? అదే బ్రదర్ ఇప్పుడు యుద్ధం చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడనుకో, వాడిని అడ్డుకోవాలంటే రకరకాల పన్నాగాలు పన్నుతారు. సో, ఫైనల్‌గా మీరు ఏం చెప్పదలుచుకున్నారిప్పుడు? ఫైనల్‌గా నేనేం చెబుతున్నా అంటే, వాళ్ళు సరే ఒప్పుకున్నారని మీరంటున్నారు. ఓకేనా? హ్మ్. నేనేమంటున్నానంటే, సరే వాళ్ళు ఒప్పుకుంటే, అదే నిజమైతే, అతన్ని ప్రజా కోర్ట్‌లో పెట్టి ప్రజా తీర్పుతో అతనికి ఏం చేయాలో అది చేయండి. తప్పు హ్మ్. లేదు. హ్మ్. ఇప్పుడు తొందరలోనే అంటే మాక్సిమం ఈరోజు రాత్రి వరకి పోలీసులు కూడా మీడియా తరపున ప్రెస్ మీట్ అయితే పెట్టనున్నారు. అదేవిధంగా అభినయ్ దర్శన్ కూడా మాట్లాడనున్నాడు కాబట్టి సో చూద్దాం ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది. సో ఒకవేళ ఇదే గనక నిజమైతే అతనికి శిక్ష పడాలంటారు. ఖచ్చితంగా పడాలి. హ్మ్. మేము మాట్లాడినటువంటి వాళ్ళం గూడా మేము బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. హ్మ్. ఇప్పుడు మనం చూసే వ్యూయర్స్‌కి కూడా. అందరికీ హ్మ్. మొత్తం యావత్తు 2 రాష్ట్రాల ప్రజలకు కూడా నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. హ్మ్. ఆ! సో, ఇప్పుడు ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో, ఈ దాడి జరిగినప్పుడు చాలామంది ఏమన్నారంటే, ఇతను వెళ్లి మత ప్రచారం చేయడమే గాకుండా, మారండి అని జెప్పడం గూడా జరిగింది అని జెప్పేసి చెప్తూ ఉన్నారు. దీని గురించి ఏం జెప్తారు? మత ప్రచారం ఎవరైనా జేసుకోవచ్చు. ఏ కులం వాళ్ళు ఎవరైనా కులం, వాళ్ళ మతం గురించి ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు మా మతాలోకి మారండి అని అది ఎంతవరకు కరెక్టు? అది తప్పు బ్రదర్. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బిర్యానీ ఇష్టం. హ్మ్. ఓకేనా? నాకు ఇడ్లీ ఇష్టం. నా ఇడ్లీ మీరు తిని నీ బిర్యానీ నేను తింటే నాకు డైజెషన్ అయితదా? హ్మ్. అది వాళ్ళ ఇష్ట ప్రకారం అంగీకరిస్తారు బ్రదర్. అవును. దానికి కులాన్ని తీసుకొచ్చి రుద్దటం ఏంది? అది కరెక్ట్ కాదు గదా! హ్మ్. ఎవరి అభిప్రాయం వాళ్ళది. భిన్నాభిప్రాయాలుంటాయి. హ్మ్. ఏం ఈ సో, అంటే ఇలాంటి వాళ్ళని ఏం జేయాలి? ఇప్పుడు అభినయ్ దర్శన్ అనే గాదు. హ్మ్. చాలా మంది ఊర్లలోకొచ్చి ఇలా మా దాంట్లోకి మారండి అని చెప్పే వాళ్ళకి మీరు స్వయంగా మీరేం జెప్తారు? అట్లా మారమని చెప్పినోళ్ళని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే. హ్మ్. వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళొస్తే దాన్ని అంగీకరించాల్సిందే. హ్మ్. ఓకేనా? అది ఏ కులమైనా గానీ, ఏ మతమైనా గానీ, ఏ వర్గమైనా గానీ. హ్మ్. ఇప్పుడు ఏ తప్పు చేయనటువంటి వ్యక్తిను తీసుకెళ్ళామో అరెస్ట్‌లు చేసి శిక్షిస్తున్నారు. హ్మ్. మరి తప్పులు చేసినోళ్ళని వదిలేస్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టు? హ్మ్. ఇప్పుడు చూడండి ఒక మాట 'కరుణాకర్ సుగుణ' ఉన్నాడు. హ్మ్. ఆయన మీద 'కరాటీ కళ్యాణి' అనేక రకాల ఎలిగేషన్స్ లేపింది. హ్మ్. ఓకేనా? మరి ఆయన్నేం చేసిర్రు మీరు? వాళ్ళెవరో ఒకళ్ళు అక్కడ కడప సైడో ఎక్కడో మరి సువార్త చెప్పుకోవటానికి ఎళ్తుంటే వాళ్ళ బైబిల్‌లు, వాళ్ళ వెహికల్‌ను హింసించి కొట్టి చేసిండ్రు. హ్మ్. న్యాయం ఎక్కడుంది బ్రదర్? సరే ఒకవేళ మీరన్నట్లు గనక ఇదంతా ఒకవేళ వేరే వాళ్ళు ఎనకాల ఉండి నడిపిస్తున్నారు అని అనుకుంటే గనక సో, ఎవరనుకుంటున్నారు మీరు? నేనెవరనుకుంటున్నానంటే అక్కడున్నటువంటి ఎవరైతే అధికారులున్నారో హ్మ్. వాళ్ళకి భయం పట్టి వాళ్ళు చేపిస్తున్నారని నా అభిప్రాయం. హ్మ్. అది. ఇక్కడ ఈ విచారణలో ఏం తేలింది అనంటే,
ఇతని వెనకాలనే కొందరు పాస్టర్స్ ఉండి, ఇతని రాజకీయ పట్ల ఎవరైతే నేతలు ఉంటారో వాళ్ళే సపోర్టివ్‌గా ఉండి, ఇలాంటి ఐడియాలు ఇచ్చినట్లు సో, విచారణలో గూడా తెలుస్తూ ఉంది. అంటే నువ్విలా చేయించుకుంటే నీకు సింపతి పెరుగుతూ ఉంది. నీకు ఓట్లు ఎక్కువ పెరుగుతాయి. నీకు అభిమానులు ఎక్కువ పెరుగుతారు అని జెప్పేసి ఇలాంటివి ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. సో, అంటే వాళ్ళని గూడా ఎలా ఒకవేళ ఇదే గనుక నిజమైతే వాళ్ళను గూడా ఎలాంటి శిక్షించాలి? ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు నేను మీకు కాల్ చేశా. హ్మ్. ఇట్లా నాకెంతమందో కాల్ జేస్తారు. నా నంబర్ డేటా తీస్తే మీకు వస్తదిగా లిస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి. హ్మ్. తీసి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి వాళ్ళందరిని ఒక విధానంలో తీసుకొచ్చి అరెస్ట్ చేయండి. హ్మ్. ఆడు భయానికైనా బయటపడతాడు. బయటపడ్డప్పుడు ఇదని చూయించండి. అప్పుడు మాలాంటి మాట్లాడినోళ్ళు క్షమాపణలు కోరుతాం. ఖచ్చితంగా కోరుతాం. తప్పేముందండి? అది. ఇప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పటమే మన యొక్క ఉద్దేశ్యం. హ్మ్. అది. సో, ఫైనల్‌గా మీకు తెలిసినంత వరకి ఈ అభినయ్, దర్శన్ గురించి మీరేం జెప్తారు? నాకు తెలిసినంత వరకు అభినయ దర్శన్ అనేటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం తర్వాత అజయ్ బాబు, అభినయ దర్శన్ వీళ్ళిద్దరూ ఫోకస్ అయ్యారు. అవును. అంతకుముందు ఈళ్ళెవరో కూడా తెలీదు. హ్మ్. ఎవరికీ తెలీదు మోస్ట్‌లీ. హ్మ్. మోస్ట్‌లీ. అయితే ఈళ్ళేందంటే సరే ఈ పాస్టర్‌ల మీద ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఎవరో ఒకళ్ళం ప్రజాక్షేత్రంలో రావాలని వచ్చిర్రు. తప్పులేదు. హ్మ్. ఎందుకంటే స్వేచ్ఛ హక్కు ఉంది కాబట్టి వాళ్ళు స్వేచ్ఛ కోసం వచ్చిర్రండి. హ్మ్. వాళ్ళని క్వెషన్ చేయటం కూడా మనకి కరెక్ట్ కాదు. అవును. అయితే అతనేంది ఒక నిర్ణయం తీసుకున్నాడు. భరోసా పార్టీ అని పెట్టిండు. ఆ హ్మ్. పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్నాడు. హ్మ్. ఇంకా అతనికి అడ్వైజర్‌లు అతనికి ఉండేటువంటి వాళ్ళందరూ ఉంటారు. హ్మ్. అది. థాంక్ యూ అండి. థాంక్ యూ సో థాంక్ యూ.